సంక్రాంతి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. అది ఒక సామాజిక ఉత్సవం మరియు ఖగోళ మార్పుల సంకేతం. భారతీయ సంస్కృతిలో ఈ పండుగకు 1000 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ పండుగ వెనుక ఉన్న కథలు మరియు మహిమ ఇక్కడ తెలుసుకుందాం. సంక్రాంతి పండుగ వెనుక ప్రధానంగా సూర్య భగవానుడికి సంబంధించిన కథలు ఉన్నాయి. పురాణాల ప్రకారం శనిదేవుడు సూర్య భగవానుడి కుమారుడు. కానీ వీరి మధ్య సఖ్యత ఉండేది కాదు. సూర్యుడు తన కుమారుడైన శనిని చూసి ఇష్టపడేవారు కాదు. దీంతో కోపం వచ్చిన శని తన తండ్రిని శపించగా సూర్యుడు నల్లగా మారిపోతాడు. ఆ తర్వాత సూర్యుడు తన తప్పును తెలుసుకొని శని నివసించే మకర రాశిలోకి స్వయంగా వెళ్తాడు. ఆ రోజునే మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటాం. తండ్రి కొడుకుల మధ్య దూరం తగ్గి ప్రేమ పెరిగిన రోజు కాబట్టి ఇది సంతోషానికి చిరునామా. రెండవది గంగావతరణం. భగీరథుడు తన పితామహులకు మోక్షం కల్పించడం కోసం గంగా నదిని భూమికి తీసుకువచ్చిన కథ మనకు తెలిసిందే. 1000 ఏళ్లు తపస్సు తర్వాత గంగ భూమిపైకి వచ్చి భగీరథుని పూర్వీకుల భస్మాలను పునీతం చేసిన రోజు మకర సంక్రాంతి అని నమ్ముతారు. అందుకే ఈ రోజున నదీ స్నానాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. భీష్మ పితామహుని ప్రాణత్యాగం. మహాభారత యుద్ధంలో భీష్ముడు అంపశయ్యపై ఉంటాడు. ఆయనకు స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది. సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించే వరకు అంటే సంక్రాంతి వరకు ఆయన వేచి చూశారు. ఉత్తరాయణంలో ప్రాణాలు విడిస్తే మోక్షం లభిస్తుందని నమ్మి ఆయన ఈ పుణ్యకాలంలోనే ప్రాణత్యాగం చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని 3 రోజుల పండుగగా చాలా గ్రాండ్ గా జరుపుకుంటారు. మొదటి రోజు భోగి. పాత సామాన్లు చెడు ఆలోచనలను భోగి మంటల్లో వేసి తగలపెట్టడం దీని ఉద్దేశం. తెల్లవారుజామునే భోగి మంటలు వేసి సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళు పోసి ఆశీర్వదిస్తారు. రెండవ రోజు మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలం. ఈ రోజున కొత్త బియ్యంతో పరవన్నం వండి సూర్యుడికి నైవేద్యంగా పెడతారు. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో గొబ్బెమ్మలతో కలకలాడుతుంది. గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు ఈ రోజు స్పెషల్. మూడవ రోజు కనుమ. రైతులకు చేదోడు వాదోడుగా ఉండే పశువులను పూజించే రోజు ఇది. పశువులను శుభ్రం చేసి రంగులతో అలంకరిస్తారు. రూరల్ ఏరియాస్ లో కోడి పందాలు, ఎడ్ల బండి పోటీలు కూడా జరుగుతాయి. సంక్రాంతి అంటే మారడం అని అర్థం. ప్రకృతిలో వచ్చే మార్పులతో పాటు మన మనసులో ఉన్న చెడు గుణాలను వదిలి ప్రేమతో నలుగురితో కలిసి ఉండడమే ఈ పండుగ సందేశం. హెచ్ఎం టీవీ నుంచి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.